ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి 119వ కీర్తన 31వ వచనం. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ప్రియమైన వారులారా, మరొకసారి మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదువుబడిన వాక్యంలో మరి భక్తుడు యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను అంటే ఆ శాసనములను నేను ప్రేమిస్తున్నాను అని అర్థం. ఆ శాసనాలకు లోబడి ఉన్నాను అని అర్థం. ఆ శాసనాలను నేను గౌరవిస్తున్నాను అని అర్థం. వాటికి నేను లోబడి ఉన్నాను కాబట్టి ఇతరుల ద్వారా నాకు సిగ్గును రానియకుము అని చేసిన ప్రార్థన గమనించండి. ఇశ్రాయేలీల రాజుల్లో దావీదు, సొలొమోను, హిజ్కియా, ప్రత్యేకించి వీరు ముగ్గురు ఎందుకు చెప్పాలంటే వీరు దేవునికి లోబడిన వారు. దేవుని యొక్క శాసనములను, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంతో చక్కగా పాటించి దాని ప్రకారంగా మరి యూదయ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన వారు, దేవునికి లోబడిన వారు, ఆయన శాసనములను హత్తుకున్నవారు. అయితే లోకంలో అనేక మంది శత్రురాజులు తెలియదు. వీరు అనేకమైన శత్రురాజులను నిర్మూలన చేశారు. కేవలం వీరి బలం కాదు, వీరు దేవుడైన యెహోవా శాసనములో హత్తుకొనడం వలన దేవుడైన యెహోవా వీరికి విజయాన్ని ఇచ్చాడు. దేవుడు అనేక సందర్భాల్లో వీరిని ఆయన కాపాడాడు. గమనించండి, మనకు మన 2వ దినవృత్తాంత గ్రంథములో మనకు ఒక చక్కని చరిత్ర కనబడుతుంది. 32వ అధ్యాయంలో మనకు రాజైన హిజ్కియా కనబడతాడు. హిజ్కియా కాలంలో చాలా సందర్భాలు నేను హిజ్కియా గురించి చెప్పాను. మరొక మారు హిజ్కియాను గుర్తు చేస్తున్నాను. హిజ్కియా మరి 32వ అధ్యాయంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. హిజ్కియా రాజును మరి అషూరు రాజైన సన్హెరీబు వచ్చి మరి యెరూషలేము చుట్టూ మరి బంధించేశాడు. ఆ చుట్టూ ఆ ప్రాకారాన్ని ముట్టడి వేశాడు. వారి సైన్యంతో వచ్చి మరి ఆ పట్టణాన్ని ఎలాగైనా యెరూషలేమును ఆక్రమించుకోవాలని ఆ కోట చుట్టూ మరి ముట్టడి వేశాడు. ముట్టడి వేస్తూ అనేకమైన ప్రేలాపనలు పేరాడంట. మరి దేవుని గురించిన నిందించిన మాటలు, దేవుని గురించిన వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఒక సందర్భంలో ఒక మాట అంటాడు, ఓ యూదులారా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ రాజు అయిన హిజ్కియా మీకు ఏమి చెప్తున్నాడు? మన దేవుడైన యెహోవా మనను సన్హెరీబు చేతుల నుంచి కాపాడుతాడు అని మీతో చెప్తున్నాడా? మనకు కరువు రాదు, మనకు నీళ్ళు సమస్య లేదు, మనకి ఏ ఇబ్బంది రాకుండా యెహోవా మిమ్మల్ని కాపాడుతాడని మిమ్మల్ని మోసపరుస్తున్నాడేమో, జాగ్రత్త అని ప్రేలాపనలు పలికాడంట. ఇంతకుముందు నేను ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ వస్తున్నాను, వాళ్ళ దేవుళ్ళు ఎవరో వారిని కాపాడలేదు. మరి మీరు ప్రేమిస్తూ మీరు ఆరాధిస్తున్న మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని కాపాడుతాడని మీరు అనుకుంటున్నారా అని ప్రేలాపనలు చేస్తున్నాడు సన్హెరీబు. గమనించండి, ఆ కార్యం జరిగిన వెంటనే అంట మరి హిజ్కియాకి ఒక ఉత్తరాన్ని పంపించాడు. ఒక శాసనాలతో కూడిన ఉత్తరాన్ని పంపించాడు. నువ్వు మర్యాదగా నాకు లొంగాలి, నాకు ఒక కప్పం కట్టాలి, నాకు లోపడాలి, లేకపోతే నేను నిన్ను ముట్టడి వేసి చంపేస్తాను అని పెట్టినప్పుడు మరి హిజ్కియా అంట ఆ ఉత్తరాన్ని చదివి వినిపించిన వారి చేతిలో తీసుకొని దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో ఆ పత్రికను మరి తెరిచి పెట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడైన యెహోవా, భూమికి ఈ ఆకాశానికి నీవే దేవుడు అయ్యా, మమ్మల్ని కాపాడుతున్నవాడు నువ్వే. ఇదిగో ఈ సన్హెరీబు నీ గురించి, నీ వాక్కుల గురించి, నీ ప్రజల గురించి మాట్లాడుతున్న ప్రేలాపనలు చూడండి, మీరు కలి దృష్టి ఉంచండి అయ్యా, మీరే వారి సంగతి చూడమని ఒకసారి మరి దేవుని సన్నిధిలో ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడంట. గమనించండి, మనలో అనేక మంది కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్తాం. ఇటీవల
చాలా మంది తమ సమస్యలను లేఖల ద్వారా రాసి దేవుని మందిరంలో ఉపవాస ఉండే సందర్భాల్లో ఆ ఉత్తరాలు పెట్టి ప్రార్థన చేస్తూ మరి సాక్ష్యాలు చెప్తున్నారు. మేము దేవుని సన్నిధిలో విజయాన్ని పొందాం, మేము దేవుని సన్నిధిలో కొన్ని రాసుకుని వెళ్ళి వాటిని పెంచి మేము కన్నీరు విడిచి ఉపవాసం ఉండే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడని సాక్ష్యం చెప్తున్నాడు. నిజమే ప్రియులారా, నిజమే. హిజ్కియాకు మరి సెనహరీబు పంపిన ముద్రాన్ని తీసుకుని నేరుగా తీసుకుని వెళ్ళి యెరూషలేము దేవాలయంలో అక్కడ పెట్టి దాన్ని విప్పి పరిచక మరి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా నీవే కాపాడదని. ఆ రాత్రే దేవదూత వెళ్ళి అశూరీయుల సైన్యాన్ని అందరిని చంపేసింది. యుద్ధము కూడా చేయలేదు, ఎవరికీ తెలియదు. ఆ రాత్రే మరి సెనహరీబు సైన్యం అంతా చనిపోయింది. సెనహరీబు అక్కడ నుంచి పారిపోయి వారి దేశంలో వెళ్ళి వారి కుమారుల చేతనే కత్తివాత హత్య చేయబడి చనిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు. దేవుని శాసనాన్ని హత్తుకుంటే అవి మనల్ని కాపాడతాయి. దేవుడు మనకి ఏది చెప్తాడో అది మనం పాటిస్తే, దేవుడు మనకు ఏది విధిస్తాడో దాని ప్రకారం మనం నడుచుకుంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా దేవుడు మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఒక ఉత్తరంలాగా పరువు, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని విప్పి ఉత్తరంలాగా పరిచి ప్రార్థన చేయి. దేవుడు నీకు జవాబిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలయ్యా. హిజ్కియాకు ప్రభువా మరి సెనహరీబు రాసిన ఉత్తరాన్ని తీసుకొని అయ్యా మీ సన్నిధిలోకి వచ్చి దాన్ని విప్పి పరిచి ప్రార్థన చేసినప్పుడు ఒక రాత్రిలోనే మీరు నాయన ఉన్నతమైన స్థితిలో హిజ్కియాను నిలబెట్టి నాయన సెనహరీబు పారిపోయి హతుడవడానికి మీరు చూపిన ఆ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను. తండ్రి నీకు వందనాలయ్యా. మేము కూడా మా హృదయాన్ని పరిచి ప్రభువా నిన్ను ప్రార్థించి దాని ద్వారా విజయాన్ని పొందడానికి నీ కృప దయచేయమని, ఈ మాటలు వింటున్న వారి అందరి హృదయాలతో ఈ మాటల ద్వారా మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.